భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. చక్కగా ఉంది చక్రధర, చక్కగా ఉంది చక్రధర. నీ కవిత్వం విని మేం పరవశించాం. నీ వంటి విద్వత్తు గల బ్రాహ్మణులు మా రాజవైభవానికి శిరోభూషణాలు. స్వీకరించు. ధన్యుడను రాజా. నీ మిత్రుని పేరు ఏమిటని చెప్పావు? సుదాముడు. అతన్ని వెంటనే తన కవిత్వాన్ని మాకు వినిపించమను. సుధామ, లే లే, వినిపించు. రాజుగారు అడుగుతున్నారుగా. సందేహించకు, కానీ ఆలపించు. ఆలస్యం చెయ్యకు. వద్దు చక్రధర, ఈ పాపం చేయలేను, నా వల్ల కాదు. నువ్వింత మూర్ఖుడవేమిటి? రాజుగారు ఆజ్ఞను పాటించకుంటే మనల్ని చెరసాలలో వేస్తారు. మరణ శిక్ష విధిస్తారు. ఆలస్యం చెయ్యకు. ఏమైంది నీ మిత్రుడు సుధాముడు? ఏం లేదు, ఏం లేదు మహారాజా, ఏం లేదు. కవిత్వాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు అంతే. అప్పుడే మరిచాడా? మరువలేదు మహారాజా, మరువలేదు. తమకు తెలియదు మహారాజా, తమ వంటి పరాక్రమవంతులైన వారి ఎటు నిల్చుని మాట్లాడాలంటే ఎంతో ధైర్యం కావాలి, ఎంతో ధైర్యం కావాలి. మహామహావీరులు సైతం నిశ్చేష్టులైపోతారు తమను చూస్తే. అది నిజమే. సరే, అతనికి కాస్త మధు పట్టించండి, భయం తొలుగుతుంది. చక్రధర, ఏమిటిది? శ్రీకృష్ణ. వద్దు రాజా, వద్దు వద్దు వద్దు. ఇతనికి అలవాట్లేదు, ఇతనికి మధు అక్కరలేదు. తమ సుందర రూపం యొక్క తేజస్సుని ఇతని నేత్రాలు చూడలేకున్నాయి. నువ్వన్నది నిజం చక్రధర. మా తేజస్సుని ఎవరూ సూటిగా చూడలేరు. ఏమంటావు మైనావతి? అవును మహారాజా, ఈ ధరిత్రిలోనే కాదు, స్వర్గలోకంలోని దేవతలు కూడా తమ తేజస్సును సూటిగా చూడలేరు. చక్కగా వచించావు. చూడు చక్రధర, అతను మా సుందర రూపం యొక్క తేజస్సును చూడలేకపోతే కళ్ళు మూసుకొని మాకు కవిత్వాన్ని వినిపించమను. కాలయాపన చేయకు. మేము ఆజ్ఞాపించిన తరువాత ప్రతీక్షించే సహనం లేదు. త్వరగా వినిపించు, త్వరగా. మూర్ఖుడా, మొండిగా ప్రవర్తించావంటే మనకు మరణశిక్ష తప్పదు. వినిపించు, నీకు పుణ్యం ఉంటుంది. త్వరగా వినిపించు. నిన్ను తీసుకొచ్చినందుకు నన్ను శిక్షిస్తారు. నేనేమీ వ్రాసుకురాలేదు, నిజం చెప్తున్నాను చక్రధర. ఏదో ఒకటి అఘోరించబోయ్, ఏదో ఒకటి అఘోరించు. ఏ కీర్తన గుర్తుంటే అదే కీర్తించు. ఇప్పుడు నాకేమీ గుర్తు లేవు. చూడు,
ఏది గుర్తుంటే అదే అందుకో. ఇప్పుడు వారున్న స్థితిలో రాజుగారికి ఏమీ అర్థం కాదు. కానీ కానీ వినిపించు సుధామా, త్వరగా వినిపించు సుధామా, త్వరగా ఆపు నీ పాడు కవిత్వాన్ని. ఎవరక్కడ? ఏ మూర్ఖుడు మాకు మృత్యుద్వారాన్ని చూపించడానికి వచ్చాడు కనుక వాణ్ణే మృత్యుద్వారానికి తీసుకువెళ్ళండి. మహల్పై నుంచి కిందకు తోసివేయండి. వద్దు వద్దు మహారాజా, సుధాముని క్షమించండి. దయచేసి సుధాముని క్షమించండి. వాని మూర్ఖత్వాన్ని బంధించండి. నిజానికి తను పిచ్చివాడైపోయాడు. పేదరికం వానిని ఈ పరిస్థితికి దిగజార్చింది. అతను మన లోకంలో లేడు మహారాజా. ఒక పిచ్చివాడిని మా సమక్షానికి ఎందుకు తీసుకొచ్చావు? మహారాజా, ఇతని పేదరికాన్ని చూసి నాకు జాలి కలిగింది. 3 దినాలుగా ఇతని పిల్లలు, ఇతని భార్య పిడికడన్నానికైనా నోచుకోలేదు. ఆ పరిస్థితిలో నాకు మీరే గుర్తొచ్చారు. తమరు దయామయులు రాజా. తమ కృప ఉంటే సుధాముడు తప్పక తరిస్తాడని భావించాను రాజా. కానీ ఈ విధంగా జరుగుతుందనుకోలేదు. నేడు ఇతనికి పిచ్చి మరీ ఎక్కువైపోయింది మహారాజా. ఈ మూర్ఖుడు మరణిస్తే ఇతని భార్య, ఇతని పిల్లలు సైతం మరణిస్తారు. అలా జరిగితే తమకు అపఖ్యాతి మహారాజా, తమకు అపఖ్యాతి. ఏమంటున్నావు నువ్వు? మాకు అపఖ్యాత? ప్రజలు మమ్ము నిందిస్తారా? ప్రజలకు అంత ధైర్యం ఉంటుందా? వారు తమను నిందించగలరా మహారాజా? నిజానికి మహారాజా, ప్రజలు తమను గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? ప్రజలందరి దృష్టిలో తమరు భగవంతుని కంటే గొప్ప దయాహృదయం గలవారు. ఎవరినైతే భగవంతుడు సైతం క్షమించలేడు, తమరు అటువంటి వారిని సైతం క్షమించగలరు మహారాజా. ఆ, మేము భగవంతుని కంటే గొప్ప దయా హృదయం గలవారం. మేము భగవంతుని కంటే గొప్ప దయా హృదయం గలవారం. చక్కగా వచించావు. మేము భగవంతుని కంటే గొప్ప దయా హృదయం గలవారం. మేము ప్రతి ఒక్కరిని క్షమించి వేస్తాం. క్షమించి వేశాం అతన్ని. అతనికి కఠిన శిక్ష విధించకండి. కేవలం దేహశుద్ధి చేసి పంపండి. వెళ్ళండి. శ్రీకృష్ణ చక్రధర, మేము ప్రసన్నులమైనాం. నీవు మమ్ము భగవంతుని కంటే గొప్పవారిగా అభివర్ణించావు. ఇదిగో స్వీకరించు. మహారాజులకు మహారాజులకు
శ్రీకృష్ణ శ్రీకృష్ణ నువ్వు అదృష్టవంతుడు కనుకే నిన్ను దేహశుద్ధితో వదిలేశారు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ స్వామి, అతని స్థితి హృదయ విదారకంగా ఉంది. అతని దుఃఖం అంతం అవుతుందా? అంతం అవుతుందా కాదు దేవి, అంతం అయినది. తమరంటున్నది ఏమిటో బోధపడ్డం లేదు. ఇదే అతనికి అంతిమ పరీక్ష. దుఃఖం అనే చరమ దశను దాటిన తరువాతనే ప్రాణి సుఖం అనే ప్రథమ దశలో అడుగు పెట్టగలదు. అంటే దీని అర్థం సుధాముని జీవితంలో కష్టకాలం అంతరించిపోయే శుభతరుణం వచ్చిందనేగా? శుభతరుణం ఇంకా రాలేదు, త్వరలో వస్తుంది. దేవి, రాత్రి అంతరించిన పిదప ప్రాతకాలపు వెలుగురేఖలు విశ్వమంతా ఎలా వ్యాపిస్తాయో అదేవిధంగా ప్రాణుల యొక్క పుణ్యకర్మ ఫలం ప్రారంభమైన నాడు వారి జీవితాలలో కూడా ఆనందపు వెలుగురేఖలు విస్తరిస్తాయి. ఇందుకోసం మనిషి యొక్క మనస్సు, బుద్ధి తప్పకుండా మారవలసిన అవసరం ఉంది. ఇప్పుడు సుధాముని విషయంలో జరగబోతున్నదే. శ్రీకృష్ణ 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 క్షమించండి స్వామి. శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఇది నా పొరపాటే. నేనే మిమ్మల్ని బలవంతంగా పంపించాను. అందుకే తమరు ఈ విధంగా గాయపడ్డారు. భగవంతుడా, మేమేం తప్పు చేశామని మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నాం? లేదు వసుంధర, ఇందులో భగవంతుడిది ఏ దోషము లేదు. ఇది కేవలం మన పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం. దీనికి ఆ భగవంతుణ్ణి ఎందుకు నీవు దూషిస్తున్నావు? మరింకెవరిని దూషించను. మీ మిత్రుడు శ్రీకృష్ణున్నా? ఇప్పుడు అతన్ని దూషిస్తే ఏమిటి ప్రయోజనం? చూడు వసుంధర, ఒక్క విషయాన్ని తెలుసుకో. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి తన పూర్వజన్మ కర్మ ఫలితం, అది సుఖమైనా దుఃఖమైనా స్వయంగా అనుభవించి తీరాలి. జీవితానికి చరమాంకం మోక్షం.
ఎప్పటి వరకు తన పూర్వజన్మ కర్మ ఫలితాన్ని అనుభవించాలని వ్రాసి పెట్టి ఉంటుందో అప్పటి వరకు ప్రాణికి మోక్ష ప్రాప్తి కలుగదు.